తెలంగాణలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో నిరసనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి కాటన్ మిల్ వద్ద బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ పత్తి కొనుగోలు విషయంలో రైతులను విస్మరించాయన్నారు. అనంతరం సిపిఐ ఆంక్షలు విధించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎకరానికి 7 క్వింటాల పరిమితి, తేమ శాతం పరిమితులు, గిన్నింగ్ మిల్స్లో అవినీతి, కపాస్ కిసాన్ యాప్ సమస్యలు ఉన్నాయన్నారు. అదేవిధంగా సీసీ ఆంక్షలు విధించడంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్లో అధిక ధర ఉంటే రైతుల వద్ద మాత్రం తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ గౌడ్ గారు రైతుల పక్షాన ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గానికి మరి పత్తి కొనుగోలు కేంద్రానికి జిన్నింగ్ మిల్ దగ్గరికి పరిశీలించడానికి రావడం జరిగింది. వారు వచ్చిన సందర్భంగా మా నాయకులు, మా కార్యకర్తలు, కల్వకుర్తికి సంబంధించినటువంటి రైతాంగం మొత్తం కూడా స్పందించి స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఈ రోజు ఈ జిన్నింగ్ మిల్ పరిశీలిస్తే మరి రైతులు ఎంత ఆవేదన, ఎంత బాధ చెందుతున్నారో అర్థమవుతుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో రైతులు పూర్తిగా కడుపు కొట్టే విధంగా, ఆ విధంగా రైతు నష్టపోయే విధంగా ఈ నిబంధనలు మొత్తం కూడా పెట్టి ఈ రోజు రైతుకు ఊహించని విధంగా నష్టం కలగజేయడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్నలేని విధంగా ఎకరాకు 7 క్వింటాలే మేము తీసుకుంటాము, కనీస మద్దతు ధర కూడా 8,110 రూపాయలు కూడా ఇవ్వము, దీని రకరకాల నిబంధనలు పెట్టి ఈ రోజు మరి పత్తి పండించిన రైతులను పూర్తిగా అన్యాయం చేయడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియదు. ఎలక్షన్ లో ఎట్లా గెలవాలి, ఎట్లా మోసం చేయాలి, ఎట్లా మాటలు మాట్లాడాలి, వేటపడాలి, ఎట్లా ఆ స్ట్రాటజీ తప్ప రైతులను ఎట్లా బాగు చేయాలనే ఒక స్ట్రాటజీ లేదు. అడుగు అడుగునా రైతులను మోసమే. రైతు బంధు ఇస్తామన్నారు, ఎగ్గొట్టిరు. కరెంటు మంచి పుష్కలంగా ఉండేది, మొత్తం కరెంటు పోయింది. రేపు కరెంటు మీటర్ కూడా పెడతారని అంటున్నారు. గిట్టుబాటు ధర ఒడ్లకు రాలేదు, మక్కలకు రాలేదు, ఏ దానికి రాలేదు. రైతు ఏడ్చుకుంటేనే పండిస్తున్నాడు. ప్రతి రైతులు మళ్ళా వెనకటికి తెలంగాణ రాకముందు ఏ గోస ఉందో సేమ్ మళ్ళీ అదే వెళ్ళే దారికి దగ్గర కరెంటు వస్తలేదు, రైతు బంధు కరెక్ట్ వస్తలేదు, ధర లేదు, గిట్టుబాటు ధర. ఇలా పంట కన్నా ముందు ఎంత పంట పడుతుందని చెప్పి ప్రతి మండలానికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడు. ఏ పంట ఎంత, ఎన్ని ఎకరాలు అనేది, నాటు వేసేటప్పుడు వరి ఎంత, విత్తనాలు వేసేటప్పుడు పత్తి ఎంత అని తెలుసు. మరి ఇంత పత్తి సాగు అవుతుంది, ఎంత పండుతుందో ఎస్టిమేషన్ వేసి దాని తగ్గ ఏర్పాట్లు చేయాలి. ఇలా ఏం నిబంధనలు అండి? పత్తి పంట ఎప్పుడు పండితే అప్పుడు అమ్మడానికి విసులుబాటు ఉండాలి, అంతేగాని ఈ డేట్ లోపల అంటే దానికి ఒక నిబంధన. రైతుకు నిబంధన ఉంటుందా? రైతు ఎంత పండిస్తే అంత ఇవ్వాలా అంటే ఎక్కువ పండించడం తప్ప నువ్వు ఎకరాకు 7 క్వింటాలు ఉంటాను ఏం నిబంధన? అది ఎవడు చెప్పి ఏ దిక్కుమాలిన నిబంధన? మరి 10 క్వింటాలు పండింది, ఇప్పుడు 50 ఏడవసుకోలేదు. ఇదే మిల్లు దగ్గర తగలబెట్టిపోయాడు రైతు, వేసుకుంటా పత్తి మొత్తం అంటిపెట్టిపోయాడు. నాశనం అయిపోవాలి ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నాయని చెప్పేసి. కనీసం కనిపించాలి కదా. 7 క్వింటాలు కొన్న తర్వాత మిగతా ఎవరు కొనాలా? అటు జిన్నింగ్ మిల్ల పైన ఆంక్షలు, ఏదో యాప్ పెట్టుకోవాలి, రకరకాల ఆంక్షలు పెడితే వాళ్ళు బంద్ చేసుకున్నారు. ఆ నిబంధనలు పాటిస్తే అని చెప్పి సాకుతో మీరు కొనుగోలు బంద్ చేస్తే రైతు ఎక్కడ పోవాలి? ఎలక్షన్ లో ఎట్లా గెలవాలి?